అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిని కత్తితో పొడిచి యాసిడ్తో దాడి చేశాడు గణేష్. దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గుర్రంకొండ మండలం పేర్లంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నాళ్లు యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు గణేష్. నిందితుడు మదనపల్లికి చెందిన గణేష్ గా గుర్తించారు. యాసిడ్ దాడి ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అనిత. బాధిత కుటుంబ సభ్యులతోనూ ఫోన్లో మాట్లాడారు హోంమంత్రి అనిత. బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని మంత్రి ఆదేశించారు. ఇక అన్నమయ్య జిల్లాలోని యాసిడ్ దాడి ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే ప్రేమికుల దినోత్సవం ఏదైతే మాత్రం అమానుష ఘటన చోటు చేసుకునింది, ఏదైతే యువతిపై కత్తితో దాడి చేసినటువంటి ఘటన అయితే మనం చూసాం. అంటే ప్రధానంగా ఇద్దరు కూడా మదనపల్లిలో డిగ్రీ చదువుతున్నారు. ఏదైతే గణేష్ అలాగే గౌతమి, ఈయన ప్రేమ పేరుతో అయితే ఆవిడ వెంటబడుతున్న పరిస్థితి. అయితే ఈయన అలాంటి ఇష్టం లేనటువంటి గౌతమి ఆయన ఇగ్నోర్ చేస్తూ వస్తుంది. అలాగే ఫిబ్రవరి 29వ తారీఖు నాడు గౌతమికి కూడా పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఇవన్నీ తెలిసినటువంటి గణేష్ ఈ రోజు ఏదైతే గుర్రంకొండ పెరపాలెం వద్ద గౌతమిపై అయితే కత్తితో దాడి చేసి యాసిడ్ పోసాడు ముఖం పైన. అక్కడ ఏదైతే బాధితులను వెంటనే గమనించినటువంటి స్థానికులు వెంటనే ఆమెని మదనపల్లి ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు. ఈ ఘటనలో అయితే మాత్రం వెంటనే ఏదైతే హోంమంత్రి అనిత స్పందించింది. జరిగినటువంటి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి హోమ్ మినిస్టర్ అనిత జిల్లా ఎస్పీతో మాట్లాడింది. జిల్లా ఎస్పీతో మాట్లాడడంతో పాటు ఖచ్చితంగా కూడా ఎవరైతే నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటూ కూడా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసి బాధిత కుటుంబం సభ్యులతో కూడా పరామర్శించి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామంటూ కూడా హోమ్ మినిస్టర్ అనిత తెలియజేసింది. ఏదైతే గౌతమికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు కూడా తరలిస్తుంటూ కూడా తరలించాలంటూ కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి మనకు ఇప్పుడు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి గౌతమి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం అయితే బెంగళూరు తరలిస్తున్నారు శాలిని. అలాగే మరి ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు చరిత్? ఖచ్చితంగా ఏదైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటన జరిగినటువంటి ఇది ఒక సడన్ గా జరిగినటువంటి ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తున్న సమయంలో జరిగింది. అయితే పోలీసులు దీనిపై గత కొద్ది రోజులుగా కూడా దీనిపై ఎలాంటి సమాచారం లేదు. గత కొద్ది రోజులుగా ఏదైతే వీళ్ళు బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు కొద్ది రోజులుగా ఈ గణేష్ అనేటటువంటి యువకుడు ప్రేమ పేరుతో వెంటబడుతున్నాడు, ఇగ్నోర్ చేస్తూ వస్తుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రపోజ్ చేయాలా అనుకున్నటువంటి సమయంలో పూర్తిగా కూడా గౌతమి రిజెక్ట్ చేయడంతో ఈ ఘటన చోటు చేసుకునింది. ఖచ్చితంగా బాధితుడు గణేష్ పైన మాత్రం అదుపులో తీసుకుని కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపడతామంటూ కూడా పోలీసులు తెలియజేస్తారు శాలిని. అలాగే చరిత్, మరి బాధితురాలు వాళ్ళ తల్లిదండ్రులతో ఈ విషయం ముందుగానే చెప్పిందా? వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? అంటే ఇక్కడ ప్రధానంగా కాలేజీకి వెళ్తున్నటువంటి సమయంలో గణేష్ వెంటబడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో ఇవి కుటుంబ సభ్యులకి కొంతమేర చెప్పినప్పటికీ కుటుంబ సభ్యులు కూడా గణేష్ విషయంలో కొంత తాత్సారం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇంకొంచెం వాళ్ళు మెరుగైనటువంటి అంటే వాళ్ళు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుని ఉన్నా, గణేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా ఇంత దూరం వచ్చేది కాదంటూ కూడా ఒకంత ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ గణేష్ వ్యవహారంలో ఇటు గౌతమి తల్లిదండ్రులు కానీ గౌతమి కుటుంబ సభ్యులు కానీ కొంత అలసత్వం వహించారేమో అనిపిస్తుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ చరిత్.